అందరికీ నమస్కారం. ఈరోజు శివానందల హరిలోని 67వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణి భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందల హరిలోని 67వ శ్లోకం. ఓం నమః శివాయ. బహువిధ పరితోష బాష్పూరా స్ఫుటపులకాంకిత చారు భోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. ఈ శ్లోకము యొక్క అర్థం ఏమిటంటే, అనేక విధములైన ఆనంద భాష్మముల సమృద్ధి కలిగినదియు ప్రస్ఫుటమైన గగురుపాటు చిహ్నముగా గల గొప్ప సుఖమునకు స్థానమైనదియు శాశ్వత పదవి అనడి ఫలమును అపేక్షించు వారిచే సేవింపబడునదియు సర్వోత్కృష్టమగు పరమేశ్వర భావనను శరణు జొచ్చుచున్నాను. శ్రేష్టమైన సదాశివ స్మరణ బహువిధములైన ఆనంద భాష్పములతో నిండిన పులకింతులు పుట్టించు అనుభవస్థానము. శాశ్వత పదవి అనే ఫలమును కోరువారు దీనిని సేవించెదరు. అట్టి స్మరణను నేను శరణు పొందుచున్నాను. రేపు 68వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.